ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాండి నానికి మధ్యాహ్నం చారాన్ని మెత్తగా పిసికేసి పెట్టండి. దొడ్డితలు వేసేయండి. నిన్న కాకి చిన్న చెంచా ఎత్తుకుపోయింది. వీధిలో కూరలబ్బాయిస్తే బీరకాయలో ఏవి చవకగా దొరికితే అవి ఓ అరకిలో తీసుకుని ఉంచండి. అలాగే. సాయంత్రం నువ్వు వచ్చేసరికి ఇల్లంతా ఊడ్చేసి ముగ్గులు పెట్టి కాఫీ తయారు చేసి స్నానం చేసి తల్లో పూలెట్టుకొని గుమ్మంలో నిలబడుంటా. సరేనా? కోపమా నా మీద? నా మీద. నాకు ఉద్యోగం ఇప్పించలేని ఆ దేవుడి మీద. ఇవాళ మంచి రోజు. ఏదో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టండి, తప్పకుండా వస్తుంది. అక్క అక్కడ పెట్టు. రే గోపి, వీడు చదవట్లేదక్క, నిద్రపోతున్నాడు. నువ్వు ముందు నోరు మూసుకొని చదువుకో. దాని మీద ఎగురుతావే. ఆలస్యం అయిపోయింది. మా మేనేజర్ మండిపడకుండా చూడమ్మా. మర్చిపోయాను అమ్మా, సాయంత్రం నేను వచ్చేప్పుడు మైసూరు పాకో ఏదో తీసుకొస్తాను. నువ్వు మధ్యాహ్నం కాస్త కారబుంది చెయ్యి. ఎందుకే? సాయంత్రం మంచం చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. అదేమిటి పెద్దదానివి, నీ మెళ్ళో 3 ముళ్ళు పడకుండా చిన్నదానికి పెళ్ళేమిటి? ఎవరైనా వింటే నవ్విపోతారు. నా మెళ్ళో 3 ముళ్ళు పడ్డానికి 3 ముళ్ళు అడ్డున్నాయమ్మా. మంజుకి దేవికి పెళ్లిళ్ళు చేయాలి, గోపిగాని ఉద్యోగంలో చేర్పించాలి. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ ముళ్ళు విడదీయడం నీ వల్ల కాదమ్మా. మరి నీ పెళ్లి చూద్దాం. పళ్ళుడిపోయే లోపు నా పెళ్లి కాకపోతుందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు టైం ఎంత అయింది? సారీ సార్, ఒక 10 నిమిషాలు లేట్ అయింది. బస్ దొరకలేదు సార్. కాకమ్మ కథలు చెప్పకండి నాకు. నేను మగాణ్ణి. షాపు టైం కంటే 5 నిమిషాలు ముందు వస్తే మీరు ఆడవాళ్ళ ఉండి ఆలస్యంగా వస్తారా? మగాడి కొంపలో 1,00,000 పనులుంటాయి, అన్ని సరి చూసుకు రావాలి. మీ ఆడవాళ్ళకి ఏ పనులుంటాయి? త్వరగా రావచ్చుగా. అదేమిటి సార్, నిజానికి మాకే ఇళ్లలో పనులు ఎక్కువ ఉంటాయి సార్. మీకే ఉంటాయమ్మా? ఏముంటాయి? రోజు మళ్ళా మీరు గండాలు చేసుకోవాలా ఏమన్నానా? చీర సింగారు ఎత్తుకోవటం, పౌడర్ రాసుకోవటం, గోళ్ళకి రంగులు వేసుకోవటం, ఇవేగా మీ పనులు. నన్ను చూడండి, రోజు నా పనులు నేను చేసుకుని ఇంట్లో వంట కూడా వండి పెట్టి నో 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 ఇక నుంచి ఆలస్యంగా వస్తే ఒప్పుకోను నేను. వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. పండి పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కోసం 555 ప్యాకెట్ తెచ్చాను సార్. వెరీ గుడ్. వెళ్ళి పని చూసుకోవా గురునాథం. సార్, ఆయన మాకన్నా ఆలస్యంగా వచ్చాడు. మీరు ఆయన ఒక్క మాటైనా అనలేదు. అతనికి ఏమమ్మా, మగ మహారాజు. ఏవో పనులు ఉండటం చేత పాపం ఆలస్యం అయిపోయి ఉంటుంది. నన్ను ఇలా క్లాస్ ఎగ్జామిన్ చేస్తే ఒప్పుకో నేను. పని చూసుకో. నమస్కారం అండి. అదేమిటండి ఇంత ఆలస్యమైంది? షాప్ కట్టేసరికి కాస్త ఆలస్యం అయిందండి. షాపు 5ంటికే కట్టేసి ఉంటారు. మీ ఆడమళయాలమంతా చేరి పోసుకోలు కబుర్లు వేసుకొని కూర్చొని ఉంటారు. ఇళ్ల మీద మొగుళ్ల మీద ఛాసుంటేగా. పద లోపలికి, చుట్టాలు వచ్చారు. చుట్టాలా? కాఫీ పెట్టి కాస్త ఉప్మా చెయ్యి, పిల్లలు తింటారు. అలాగే. దోమలో మార్కెట్ లో నవనవలు ఆడే వంకాయలు కనిపించేసరికి జివ్వు జివ్వు లాగేసిందమ్మాయి. భోజనంలోకి కాస్త అల్లము పచ్చిమిరపకాయలు వేసి వంకాయ కూర చేయమ్మా. జీవుడు శాంతిస్తాడు. నాకు వంకాయ వద్దు. మర్చిపోయాను, మా పిల్లలకి వంకాయ పడదు, అది నేను తింటాను. బంగాళాదుంపలు ఎర్రగా వేయించి వాళ్ళకి పెట్టమ్మా. కాస్త కొబ్బరి పచ్చడి ముక్కల పులుసు చేసి పెట్టు. అవి పెరుగు ఉంటే చాలు. మాకు ఎక్కువ ఐటెం తినలేమమ్మా, కష్టపడి చేయకే. యాండి నానికి మాత్రం వేయలేదా? మర్చిపోయాను, ఇప్పుడేసాయి. మీ అమ్మా నాన్నకి చుట్టాలంటే ఎంత అపేక్ష. 4 కూరలు 4 పచ్చళ్ళతో చక్కగా తద్దినం భోజనంలా పెట్టేవారు. నెయ్యి చెంబులతో తెచ్చి కుమ్మరించేవారు. లేనా? నోరు తెరు. యాండోయ్, ఓసారి ఇలా రండి. ఏమిటి? మీ బాబాయ్ గారు వంకాయ కూర బంగాళదుంప కూర అంటున్నారు. కూరలు లేవు. నేను బజారు వెళ్ళలేను. పొద్దుటి నుంచి ఉద్యోగాల వేటలో తిరిగి తిరిగి కాళ్ళు రోకళ్ళయ్యాయి. అలా అంటే ఎలా అండి? ఉప్మా చేయమన్నారు, ఆ పని చూడాలిగా. సరే ఇవ్వు. అమ్మాయి, ఇప్పటికే పంచ ప్రాణాల్లో 2 ప్రాణాలు ప్రయాణమైపోయాయి. కాఫీ రెడీయా? నీకు పెళ్లి కాకుండా నీ చెల్లెలకు పెళ్ళేమిటి? ఇది అనాచారమే తల్లి. అమ్మా, అన్ని వనరులు వసతులు అమిరిన వాళ్ళకి ఆచారాల్ని పాటించే అవకాశం ఉంటుంది. జీవితంలో ఎదిరితే వాళ్ళకి కొన్ని అనాచారాలను తెలిసినా అవసరాన్ని బట్టి పాటించేయక తప్పదమ్మా. మా మంజు ఇంటర్ 2nd ఇయర్ రాసిందండి. కాలేజీ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ రాకపోయినా ఎక్కడా తప్పలేదు. మార్కులవి బాగానే వస్తాయి.
ఇక సంగీతం అంటే అది ఖరీదైన కళైపోయింది. ఆ ఖర్చుకు తట్టుకోలేక దీనికేమీ నేర్పించలేదు. ఏవో లల్లాయి పదాలు పాడగలదు, వంట బాగానే చేస్తుంది. నువ్వు పెళ్లి చేసుకోను అంటే ముందు అదేదో అనుకున్నాం కానీ ఇప్పుడు మీ ఇంటి పరిస్థితి అది చూశాక నీ నిర్ణయం సబబే అనిపిస్తుంది. పిల్ల మాకు బాగా నచ్చింది. మిగతా విషయాలు అవి మేము ఆలోచించి ఉత్తరం రాస్తాం. మంచిది అత్తయ్య గారు. మీరు ఉత్తరంలో ఓ అంకి వేసే ముందు ఇక్కడ ఒంటరిగా ఈ సంసారాన్ని ఏడ్చుకొస్తున్నా నా పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. నమస్కారం. వెళ్ళొస్తామమ్మా. అలాగే. వస్తామండి. చిన్నక్క పెళ్ళెప్పుడక్క? ఏ తారీఖు? ఆ తారీఖు అంకె పెళ్లివారు ఉత్తరంలో వేసే అంకె మీద ఆధారపడి ఉంటుందరా పిచ్చి పిల్లలారా. ఈ విషయం మీకు ఎలా చెప్పను? రాబావా కులాసానా? లేదు, నాకు కులాసా లేదు. లారీ కింద పడి పచ్చడైపోయాను. హాస్పిటల్లో చేర్చి పొట్ట కోసి కుట్లేసి కట్లు కట్టి అయిన వాళ్ళందరికీ టెలిగ్రాములు ఇస్తున్నారు చూసెళ్ళమని. కులాసానా? ఇదొక ప్రశ్న. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య విలవిల్లాడుతూ కొట్టుకుంటూ చస్తున్నాను. సరేనా? నీకు తృప్తిగా ఉంది కదా? ఏమిటి బావా? ఎవడు వాడు? ఎవరు? వాడే ఇందాక గుమ్మంలో నీ దగ్గర నిలబడి మాట్లాడుతున్న సన్నాసి, 6 అడుగుల ఎర్ర చొక్కావాడు. ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఆయన ఆగో, అడిగిన దానికి జవాబు చెప్పు. ఎవడు వాడు? అదే బావా ఆయన. మాట మార్చడానికి ప్రయత్నం చేసావంటే చంపేస్తానంతే. నేనేమన్నా వెర్రి పెదవని అనుకున్నావా? చెప్పు, ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఏమిటి నీ డబాయింపు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆయన ఎవరో చెప్పమంటా చెప్పనివ్వ. చెప్పకపోతే ఏం చేస్తావేంటి పెద్ద? చేది అమ్మా. నేనేం చేస్తానమ్మా నా బొంద. ఇలా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటాను అంతే. మనదే మళ్ళా మాట అడవాడు. ఆయన ఏదో ఇంటి కోసం వెతుకుంటున్నాడు. ఈ హైదరాబాద్ లో 14వ నెంబర్ తర్వాత 15వ నెంబరు ఏ 10 వీధుల అవతల ఉంటుంది కదా, అదే చెప్పి పంపా. నిజమేనా? నమ్మొచ్చు కదా? ఒట్టు. అయితే పద. అయినా నీకు ఇంత అనుమానం ఏంటి బావా? అనుమానించాలి, అది నా మీద పెట్టబడిన బాధ్యత. మీ నాన్ననేమో ఉన్న 1 ఎకరం పొలం అమ్ముకుని రావయ్యా అంటే రాడు. అందుకే నిన్ను ఇక్కడ ఒంటరిగా ఉంచి ఎలాగూ నీ కాబోయే మొగుణ్ణి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను కదా అని నీకు కాపలాగా నన్ను పెట్టాడు కదా. కాపలా? ఆయన మాట ప్రకారం నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అందుకే రోజుకు 2-3 సార్లు వచ్చి నువ్వు ఎలా ఉన్నావు చూసెళ్ళేది. చాలా థ్యాంక్స్. వనజ, ఇప్పుడు నీకేం కావాలి? కావాలి. ఏమిటి? మనశ్శాంతి. మనశ్శాంతి? వాట్ ఈస్ దట్? అది ఎక్కడ దొరుకుతుంది? అవును, లూజుగా దొరుకుతుందా, ప్యాకెట్లలో దొరుకుతుందా? కొంతమంది లూజుగాళ్ళు వెళ్ళిపోతే ఫుల్ ప్యాకెట్ లో దొరుకుతుంది. అంటే నువ్వు వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. భారతి, పాపం బాగా అలసిపోయినట్టున్నావు. తప్పండి. నీకున్న పనికి తోడు ఈ చుట్టాల చాకరీ ఒకటి వచ్చి పడింది. వీళ్ళు ఎల్లుండి వెళ్ళిపోతారు. మన ఇంటికి చుట్టాలు ఎవరు రాకుండా చూసుకుంటాను కదా. రా. ఈ వాళ్ళకి వద్దండి, ఒళ్ళంతా పులిసిపోయింది. ప్లీజ్, కావాలంటే రేపు పొద్దున్నే ఎంచక్కా 7ంటికి నిద్రలే. ఈలోపు హరి మీద గిరిపడ్డా లేవద్దంతే. ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను. పాలు నేను పోయించుకుని కాచేస్తా. ప్లీజ్. వద్దండి. కమాన్, రమ్మంటుంటే. ప్లీజ్ లే. భారతి, ఇదిగో 5 అయింది. ఏమిటా మొద్దు నిద్ర? అరే, అవతల మా బాబాయ్ కాఫీ కాఫీ అంటూ మూర్ఛ రోగిలా కింద పడి కొట్టుకుంటున్నాడు. లేచి కాఫీ పెట్టు. బద్ధకంగా ఉందండి, ఒక్క పావు గంట పడుకుంటాను. అవతల నీ పనులు పెట్టుకుని పడుకుంటానంటే ఎలా? మా బాబాయ్ పిల్లలు ఊరు చూసి వస్తారట. వాళ్ళకి టిఫిన్లు చేసి మధ్యాహ్నానికి భోజనం వండి పెట్టాలి. లేలే. టిఫిన్లు కూడా చేయాలా? ఏం తినకుండా పిల్లలు మధ్యాహ్నం దాకా ఎలా ఉంటారు? నేనొట్టి పిచ్చిదాన్నండి. రేపొద్దున 7 దాకా లేవక్కర్లేదని రాత్రి మీరంటే నిజం అనుకుని మురిసిపోయాను. రాసి పెట్టుండాలి కదా.
ఏమంటే వంట ఏంటా చేస్తానంటే వద్దంటారు మీరు. నువ్వు వంట చేస్తావా? వద్దు తల్లి, నన్ను ఇలా బతకని. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళదుంపలు ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళలాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుందిట వంట. ఇటువంటి పెళ్ళని నాకు దొరికినందుకు చెప్పుకోవాలి. ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు? ఇందాకే కదా 20 ఇడ్డెళ్ళు మింగాడు. ఆకలేస్తుందంటే నేనే ఇచ్చాను. అయినా ఇవి కొన్నావా పెట్టావా? మీరు షాప్ లోంచి ఎత్తుకొచ్చినవి కదండి. ఇష్టో, ఇష్టో. ఊష్, 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 ఊష్. ఏ విషయానికి ఏ శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమో నీకు. హైదరాబాద్ మహానగరానికి వచ్చినన్ని ఏళ్ళు వచ్చినాయి నీకు. ఏం లాభం? నా తలకాయే, నా తలకాయ. మాడు వాసన వస్తుందండి. ఏమండి నా తలకాయ? కాదు లోపల. హ? పప్పు మాడి వచ్చింది. ఏమండి, ఈ నోటీస్ తీసుకుని ఇక్కడ సంతకం పెట్టండి. మీరు కనక మేడల సుందరరావు గారు కదా? అవునండి, మీకెలా తెలిసింది? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. అలాగా. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 14వ పెళ్లి కొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడు లడ్లు కారపూస పెట్టారు. నేను సామాజ వరగమన అని పాట పాడి వినిపించాను. మీరు పాట మధ్యలోనే పారిపోయారు. గుర్తొచ్చిందా? అమ్మో అమ్మో, అదెలా మర్చిపోతానమ్మా. మీరు పాడుతూ ఉంటే మా ఒంట్లో భూకంపం వచ్చినట్టు అయింది. మా ఊరు వెళ్ళగానే మా ఇంటిలో పాది డాక్టర్కి చూపించుకున్నాం. చెవిలో విష ప్రయోగం జరిగిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ పాట బాగా నేర్చుకున్నాను, వింటారా? ఆ? అయ్యో, అదేమిటండి అలా పడిపోయారు? నాకు వంట రాకపోయినా ఆయన ఏమనరు. ఆయనే వండుతారు పాపం. ఇక చచ్చినా ఈ వీధిలోకి రాను. నా డ్యూటీ వేరే వీధిలోకి మార్పించుకుంటాను. వస్తానమ్మా. చాముండి, ఏమండి? నేను వంట చేస్తానన్న విషయం ఆ వచ్చిన వాడితో ఎందుకు చెప్పావు? చెప్పు. మీ గొప్పతనాన్ని మంచితనాన్ని పొగిడానండి. అది తప్పేనా? నేను వంట చేసి తగలంటాం కంటే నువ్వు ఆ విషయం నలుగురితో చెబుతూ నన్ను పొగంటం మహాబాధగా ఉంది. హేమా, ఏంటలా ఉన్నావు? ఏమైందో? అరే, ఏడుస్తున్నావా? ఏం జరిగింది హేమా? బస్సులో ఎవడో రాసుకెళ్ళి నా వెనక నిలబడ్డాడే. ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో. ఇడియట్. నిజమే హేమా, బజార్లోకి వచ్చిన ప్రతి ఆడదాన్ని బజార్ దానిలాగే చూస్తారు కొందరు స్కౌండ్రల్స్. నేను రోజు బైక్ మీద వస్తానా? నన్ను డాష్ ఇచ్చి కింద పడేయాలని ఎంతో మంది ట్రై చేస్తుంటారు తెలుసా? బస్సులో చోటున్నా సరే కావాలని మీది మీదకొచ్చి రాసుకుంటే నిలబడ్డం, ఏ మాత్రం వీలు దొరికినా గుండెల మీద చేయాలని ప్రయత్నించడం, చచ్చా, అందులో ఏం ఆనందం ఉంటుందో దరిద్రులకి. ఇవాళ వాడు బ్రేక్ వేస్తే తూలినట్టుగా తూలి డైరెక్ట్ గా నా భుజం మీద చేయవేశాడే. చెప్పెట్టు కొట్టుకుపోయినావా రాసుకెళ్ళి? బస్తీగా కూడా నా వెంటే వచ్చాడు. ఇప్పుడు కూడా షాప్ బయట నిలబడున్నాడు. ఇప్పుడున్నాడా? అయితే గురుడికి గుణపాఠం చెప్పాల్సిందేనే. వద్దులే, ఊరుకోవే. ఊరుకుంటే మరీ రెచ్చిపోతారే. మీరుండండి, నేను చిన్న ప్లాన్ వేస్తానుగా. హలో. హలో. ఇందాక బస్సులో వచ్చిన నల్ల చీరమ్మాయి పేరు హేమలత. మీకు నచ్చిందా? నచ్చడం అంటే? ఆమెకు మీరు బాగా నచ్చారట. అలాగా? అయితే ఆవిడ నాకు చాలా బాగా నచ్చారు. అయితే ఓ పని చేయండి, సాయంత్రం 6ంటికి సంజీవయ్య పార్క్ రండి. ఆ అమ్మాయిని తీసుకుని మేము వస్తాం. నిజంగా? పొట్టు. ఓకే, అయితే 6ంటికి అలా అక్కడ ఉంటాను. See you. వనజ, నీకు ఫోన్. హలో వనజ, నేను సత్తుపండుని. ఏం బావా, ఇవాళ సాయంత్రమా? షాప్ లో నాకు కాస్త పనుంది బావా. నిజంగా పనుందా? నిజమే. లేకపోతే నాతో రావడం ఇష్టం లేక అలా అంటున్నావా? నీతో పార్కుకి రావడం నాకు ఇష్టమే, కానీ ఇక్కడ చాలా పనుందే. ప్లీజ్ వనజ. ఇవాళ కుదరదు బావా, రేపు వెళ్దాం. ఏ ఉంటాను. హాయ్. హలో. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? నీకోసం ఎంతసేపైనా వెయిట్ చేయగలను. నువ్వు చాలా అదృష్టవంతురాలి. నా కన్ను నీ మీద పడింది. నువ్వు చాలా దురదృష్టవంతుడివి. మా వాళ్ళ చేతులు నీ మీద పడిపోతున్నాయి. ఏం గురు, బాగున్నావా? నా కళ్ళ చూడవండి, అది లేకపోతే నాకేం కనపడదు. కనపడదు కదా, మాకు కావాల్సింది కూడా అదే. ఇదేమిటి ఇలా కొట్టారు? అమ్మో, అయ్యో, అయ్య బాబాయ్, కాపాడండి. అమ్మో, ఇదేంటమ్మా? అమ్మో, పట్టుకండి అమ్మా. నీకు తమ్ముడు కడతాను. అమ్మో, అయ్యో, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అమ్మో, పట్టుకండి అమ్మా. అమ్మా, నన్ను
పొరపాటును బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. మీకు దండం. ఇంకా ఆడవాళ్ళకి కన్నెత్తిరే చూడను. మిమ్మల్ని నా చెల్లెలలో చూసుకుంటాను. చిచి, ఇంత దిక్కుమాలని మాకు అక్కర్లేదు. పో ఇక్కడి నుంచి. అయ్యో అమ్మా, బాబోయ్, అమ్మా, అయ్యో. వీడికి ఈ జన్మలో మన జోలికి రాడు హేమ. ఆలస్యం అయిపోయింది. మా అబ్బాయికి అసలే ఒంట్లో బాలేదు కూడా. ఇక బయలుదేరదాం. ఓకే పదండి, మేము ఇటు వెళ్ళి బస్ ఎక్కేస్తాం. నేను బండి తీసుకుని వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. వస్తా. బాయ్. ఏమ్మా? నమస్కారం సార్. నమస్తే. ఎందుకమ్మా ఆయన అలా బాధేశారు? అలాగా అయితే ఇంకా బాధాల్సిందమ్మా వెధవ చచ్చినవాడిని. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది వెధవలకి. ఆగో, ఆగక్కడ. బావా? స్టాప్, హోల్డ్ ఆన్. నువ్వెప్పుడొచ్చా? నేను రావడం ఏంటి? నేను ఇక్కడే పార్క్ లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాను కదా. పొద్దుటి నుంచి ఇక్కడే గడ్డి పిక్కుంటూ కూర్చున్నా. వెళ్దాం పద. ఎక్కడికి? బండకు. అబ్బే, మేం బండ్లు ఎందుకు ఎక్కుతాం? మీరు లోనటిక్కులు కదా. లోనాల మీద వెళ్తారు, సువేగాల మీద వెళ్తారు, స్కూటర్ల మీద వెళ్తారు. మాకు బస్సులో వెళ్ళడానికి 50 పైసలు కూడా ఉండవు కదా. అందుకని మేము టాక్సీల వెనక, గుర్రబండ్ల వెనక, ఆటోల వెనక పరిగెత్తుకుంటూ ఇళ్ళకి వెళ్తాం. పార్క్ కి రాని ప్రేమతో పిలిస్తే షాపులో పనుందని చెప్పి ఆ బట్ట పురోడితో కలిసిరుతావా? ఎవడు వాడు? చెప్పు, వాడితో నీకేమిటి సంబంధం? తేల్చేయ్. చెప్పు చెప్పు చెప్పు, ఎవడు వాడు? చెప్పు. వనజ 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 వనజ. ఒక్కోసారి నువ్వెంత పిచ్చిగా మాట్లాడతావో నీకే తెలియదు బావా. ఆ ముసలాయనతో నాకేం సంబంధం ఉంటుందని అనుమానం? మా హేమ, భారతి, దుర్గా, మేము నలుగురం పార్క్ లో పనుండి వచ్చాం. కావాలంటే వాడు వెళ్తున్నారు చూడు. నేను ఇటు బండి తీసుకొస్తుంటే ఆయన పలకరించాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. అలాగా? నిన్ను అనవసరంగా అనుమానించాను సుమా. నువ్వు ఒట్టి తిక్క రాసుకెళ్ళి బావా. రాస్కల్ బాగుందే. మరదల పిల్ల మంచి పేరే పెట్టింది. రాస్కల్ అంట. ఒట్టి రాస్కల్ కూడా కాదు, తిక్క రాస్కల్ అంట. మనజా, ఇగోని చెప్పులు. రాస్కల్ని, తిక్క రాస్కల్ని. అయ్యో, ఇదేంటి నేను చెట్టు ఎక్కుతున్నానేంటి? అవును మరి, తిక్క రాస్కల్ కదా. చెట్టు ఎక్కుతాను, సైకిల్ ఎందుకు ఎక్కుతాను? నేను ఎక్కవలసింది సైకిల్ కదా. చెట్టు ఎక్కుతున్నానేమిటి? తిక్క రాస్కల్ని, తిక్క రాస్కల్ని కదా, తిక్క రాస్కల్ని. ఎవడో పిచ్చాళ్ళ ఉన్నాడు పాపం. గాడ్ సేవ్ హిమ్. ఒరే శంకరం, 16 ఫలాల నోమని ఓ నోముందిరే అబ్బాయి. అది ఇవాళ నుంచే మొదలెట్టాలి. ఒక 17 యాప్లెస్ పళ్ళు తెప్పించు. ఉన్న ఖర్చులకు తోడు ఆ కొత్త నోవు కూడా ఎందుకే? నోచు నోవులు చాలు గాని నోరు మూసి కూర్చో. ఈ నోములు వ్రతాలు నా కోసమేనా? మీ ఆరోగ్యం కోసమే. నా ఆరోగ్యం కోసం ఆ 17 యాపిల్ పళ్ళు ముక్కలు కోసుకొని నువ్వు మింగుతావా? కాదండి, 16 మంది ముత్తైదులకు పళ్ళు వాయనం ఇచ్చి 17వ పండు నైవేద్యం పెట్టాలంట. బాగుంది, భేషుగ్గా ఉంది. మొగుడు ముండా కొడుకు ఆరోగ్యం కోసం నోవులు నోచి మీరు పళ్ళు పంచుకుని మింగుతారు గాని ఆ వెధకు మాత్రం ఏం పెట్టరు. ఇదిగో వచ్చే భవాని, ఇలా ఊళ్ళో వాళ్ళకి పళ్ళు పంచే బదులు ఆ 17 యాపిల్ పళ్ళు నా చేత తినిపిస్తే కాస్త రక్తం పట్టి బలం పుంజుకుంటానే. నెలాఖరు రోజులు ఈ నోము ఇప్పుడే పెట్టుకోవాలి అత్తయ్య. నిజమేనమ్మా, ఫస్ట్ దారి దాటకి పెట్టుకోకూడదే, అప్పుడు జీతాలు కూడా వస్తాయి. నువ్వు ఒకటి దొరికారా నాకు? పెళ్ళ మాటికి తన్నాన తాను నిస్తుంటవి. సరే, మీ నాన్నున్నారంటే ఆ గద్ద ముక్కు చూడు. ఆ దిక్కుమాల ముక్కుకు సూటిగా పోయి అర్ధన సంపాదించుకుని రిటైర్ అయ్యారు. ఇక నువ్వున్నావంటే పోస్ట్ ఆఫీస్ లో తపాల బిళ్ళలు అమ్ముకునే ఉద్యోగం. ప్రపంచం మొత్తం మీద పైరాబడలేని ఉద్యోగం ఒక్కటే. ఆ ఉద్యోగంలో పుసుక్కుని చేరిపోయావు. ఇక ఆ కోడలు పిల్లందంటే పచారీ కొట్ల ఉద్యోగం. పావు సేరు పంచదార పొట్లం కట్టి చెంగు చాటును పెట్టుకురావే అంటే చలి జ్వరం వచ్చిందల్లా గసగసగస ఒడిగిపోతుంది. దోరికారు మా 5-6 సంత. నాకు మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు. సాయంత్రానికి జాకెట్ గుడ్డలు యాప్లిస్ పండు కావాల్సిందే. పోనీ ఈసారికి ద్రాక్ష పళ్ళు నువ్వు పెట్టుకోవే భవాని. ₹1 ఇస్తే 17 పళ్ళు వస్తాయి ఎంచక్క. అలా కుదరదు. యాప్లిస్ పళ్ళతోనే మొదలెట్టాలంట నోము. చిన్న పళ్ళు వాయనం ఇస్తే కొద్ది ఆరోగ్యం కలుగుతుందంట మొగుడికి. పెద్ద పళ్ళు వాయనం ఇస్తే పెద్ద ఆరోగ్యం కలుగుతుందంట. మొగుడు మొద్దులు వాడికి తినిపిస్తే ఆరోగ్యం గాని వాడి కళ్ళ ముందే ఎదుటి వాళ్లకు వాయనం ఇస్తే వాడికేం ఆరోగ్యమో నా బొంద. 6 నూరైనా ఇవాళ నోము పట్టి తీరాల్సిందేనే దుర్గా. అలాగేనండి, మీరింతగా చెప్తున్నారు కాబట్టి నా గొలుసు తాకట్టు పెట్టి డబ్బు తెస్తాను. అలా చెయ్యి, వచ్చే నెల విడిపించుకోవచ్చు. భగవంతుడా! ఓ, పాతాళం నుంచి వచ్చావా? ఒరే, నందికేశుడు నోవుకి నా చేతి గడియారం ఎగిరిపోయింది. శ్రావణ గౌరి వ్రతానికి శంకరంగాడి ఉంగరానికి కాళ్ళు వచ్చాయి. చిట్టి బొట్టు నోవుకి కోడలి గాజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ 16 ఫలాల నోవుకి దాని గొలుసుకి రెక్కలు వస్తున్నాయన్నమాట. అన్ని నవరుసుల బంగారం కరిగిపోయినా నాకు ఒక్క ఔన్సుల బలం కూడా వచ్చి చావలేదు. నువ్వు నా హెల్త్ బాగు చేయలేవురా. వేస్ట్ నువ్వు, శుద్ధ వేస్ట్. పోతలకి
ఏమిటి ఇంత ఆలస్యం అయింది? బస్ చాలా రద్దీగా ఉందండి, జనం వేలాడుతున్నారు, నడిచొచ్చాను. అవతల రైలుకు టైం అయింది. బాబాయ్ చిందులు తొక్కుతున్నాడు. అమ్మాయి రామ్మా, తల పగిలిపోతుంది. కాశీ నీళ్ళు మా మొహాలు పోయి ఇక మేము బయలుదేరాలి. అలాగే మావయ్య గారు. అమ్మా ఈసారి పిల్లలకు ఊరు చూపించడం సరిగ్గా కుదరలేదురా అబ్బాయి. తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి ఓ 4 రోజుల నుండి మరీ పెడతాను. అలాగే బాబాయ్. తీసుకోండి మావయ్య గారు. వస్తాం అమ్మాయి. మంచిది మావయ్య గారు. వస్తాను రా. ఉంటా బాబాయ్. పిల్లలు త్వరగా ఎక్కంత టైం అవుతుంది. ఓరి 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 విస్సు. రంగనాథం నువ్వెప్పుడొచ్చావు? మొన్న వచ్చా, ఇప్పుడే బయలుదేరుతున్నా. షిరిడి పెడదామని. ఏమ్మా బాగున్నావా? నేను రావటం నువ్వు వెళ్ళటం ఏం బాగాలేదు, ఆగిపో, రేపు వెళ్ళొచ్చులే. సరే, చాలా కాలం అయింది, నీతోనూ కాలక్షేపం చేసినట్టుంటుంది. రేపే బయలుదేరుతాను. పిల్లలు మన ప్రయాణం క్యాన్సిల్. పదండి లోపల పదండి. రామయ్య, ఇదేనా రావడం? అవునురా. ఏమ్మా కులాసైనా? రండి బాబాయ్ గారు, రండి పిన్ని. ఏమైంది? ఇవాళ కూడా ఇంకో అతను బస్ స్టాప్ దగ్గర నుంచి నా వెంట పడ్డాడే. చూపులకి మంచి వాళ్ళనే ఉన్నాడు. ఇదేం రౌడీ పుట్ట మరి. వెళ్ళిపోయాడా? లేదు, షాప్ బయట తచ్చడుతున్నాడు. అడుగా. మనిషిని చూస్తే రౌడీ అనిపించడం లేదే. రౌడీలు మేము రౌడీలో అని మొహానికి స్టిక్కర్స్ అతికించుకోరు, ఇలాగే ఉంటారు. అతని పని నేను చెప్తాను రండి. ఏం మాస్టారు, ఏంటి కథ? కథ? నేను కథలు హరికథలు చెప్పేవాడిని కాదండి. ఒకసారి ఇలా రండి. ఏం కావాలి మీకు? కొత్తగా గిఫ్ట్ ఐటమ్స్ ఏమైనా వచ్చాయేమోనని చూస్తున్నానండి. అంతేనా? ఆ ఐటమ్స్ వెనుకున్న అద్దాల్లోంచి లోపల ఉన్న అమ్మాయిలు చూస్తున్నారా? నేనా? అయ్యో లేదండి. మా హేమలత వెనక పడ్డారట. ఆవిడ పేరు హేమలత? చాలా మంచి పేరండి. అయినా నేను ఆవిడ వెనకపడ్డావేటండి? ఆవిడే నా ముందు పడ్డారు. నా స్కూటర్ చెడిపోవడం చేత నేను బస్సు ఎక్కాను. అదే బస్సులో ఆవిడే ఎక్కారు. ఆవిడ దిగిన స్టాప్ లోనే నేను దిగాను. పక్కనున్న బ్యాంక్ లో నేను ఆఫీసర్ని. మీరు బ్యాంక్ ఆఫీసరా? ఏం మీకు అనుమానంగా ఉందా? గుడ్ మార్నింగ్ సార్. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఐఎమ్ సారీ. సారీ నేను చెప్పాలి సార్. ఇట్స్ ఆల్ రైట్. హేమా, నువ్వు పప్పులో కాలేసావే. ఏ? ఆయన మన షాప్ పక్కన ఉన్న బ్యాంక్ లో ఆఫీసర్ అట. స్కూటర్ చెడిపోతే బస్ ఎక్కారట. నువ్వేమో ఛాన్స్ దొరికింది కదా అని అనుమానించేశావు. ఛాన్స్ ఏమిటి మొహం? నాకెందుకో అలా అనిపించింది. బై ఆయన నీ పేరుని మెచ్చుకున్నాడే. చాలే ఊరుకవే. హేమలత చాలా మంచి పేరు అన్నాడు. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఆడమలయాళం మీటింగ్స్. పని చూసుకోండి పండి. సార్ సార్, సంపెంగ నూనె ఉందా? సంపెంగ నూనె ఒరిజినలా? అవునండి. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అంటే ఇదే. వెళ్ళవయ్యా, ఆ డబ్బులతో బియ్యం కొనుక్కోపా. సారీ అండి. సారీ అండి. నిన్న జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఇవాళ జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఇవాళ ఏం జరిగిందని? పొరపాటున చూడకుండా మేము వెనక నిలబడ్డాను. ఇప్పుడు మనిద్దరం ఒకే బస్ ఎక్కుతాం, ఒకే స్టాప్ లో దిగుతాం. నేను మీతో పాటే మీ షాప్ దాకా వస్తాను. మీరు మీ ఫ్రెండ్స్ తో చెప్తారు. మళ్ళీ మీ ఫ్రెండ్ వచ్చి, ఏం మాస్టారు, ఏమిటి కథ, ఏమిటి నవల, ఏమిటి సీరియల్ అంటూ నిష్కారణంగా నన్ను దులిపేస్తారు. అదిగో మీరు ఈ బస్సులో వెళ్ళండి, నేను తర్వాత బస్సులో వస్తాను. పర్వాలేదు రండి ప్లీజ్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ మాసపు పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం ఎస్ వాసురావు. గానం శ్రీమతి పి సుశీల.
అదిలకే శోభనం స్త్రీ జన్మయంత మోహనం అదిలకే శోభనం సిరుల ఇంట తొణికి సలాడే శ్రీలక్ష్మి అవుతుంది చిన్ని బాబు చిందులు కోసే కన్న తల్లి అవుతుంది బతుకు నిండ దొరికేను హితుల మన్ననా ఇల్లు తీర్చిదిద్దేను నాన్న దీవెన అవునా స్త్రీ జన్మయంత మోహనం అదిలకే శోభనం స్త్రీ జన్మయంత మోహనం అదిలకే శోభనం ఆ బ్రతుకే మధుమయం ఆ పలుకే వామయం అవునా స్త్రీ జన్మయంత మోహనం అదిలకే శోభనం స్త్రీ జన్మయంత మోహనం అదిలకే శోభనం రా బావా ఇదేనా రావడం లేదు 10 days బ్యాకే వచ్చా ముష్టోడి వేషం వేసుకుని మాదాకాళం తల్లి అని వీధులన్నీ తిరుగుతూ మధ్యలో మీ ఇంటికి వచ్చా. మాదాకాళం తల్లే రా కాఫీ తాగుతావా లేదు, మేం కాఫీలు తాగమమ్మా. మీరే కాఫీలు టీలు బోర్నవీటాలు కూల్ డ్రింకులు డబ్బాలు తాగండి. మేం కాఫీ ఎందుకు తాగుతాం? మేము పుల్ల మజ్జిగ గంజి కూరలు కడిగిన నీళ్లు ఇవి తాగుతాం. కాఫీ తాగుతావా బావా? మళ్ళీ ఒక వయ్యారం. ఎవడా కుర్రాడు నీతో పాటు కలిసి డాన్స్ చేసిన కుర్రాడు ఎవడో నాకు చెప్పు. కుర్రాడు ఏయ్, మాట మార్చావంటే చంపేస్తానంతే. వాడితో నువ్వు సరసలాడుతున్నావు. వాడు నాకంటే అందంగా ఉన్నాడు, నేను తట్టుకోలేను. ఎవడో చెప్పు. బావా నేను ఏయ్, మళ్ళీ మాట్లాడుకో. మాట్లాడాలి ప్రయత్నం చేయకు, చంపేస్తానంతే. వాడిని నువ్వు కౌగులించుకున్నావు కూడా నేను తట్టుకోలేను. ఎవడు వాడు? నా మొగుడు వాడు నా మొగుడు చాలా వనజ, అంత మాట నాకు, నేను తట్టుకోలేను. ప్లీజ్, ఎవడు వాడు? మనలో మాట. బాగుంది బావ నీ వరస. నీ ఊహలోకి ఎవరో కుర్రాడొస్తే అతనితో నేను పాట పాడినట్టు నువ్వు ఊహించుకుంటే ఆ తప్పు నాదా? అతనెవరో నేను చెప్పాలా? అసలు నీ ఊహలోకి ఎవడొచ్చాడో నాకేం తెలుస్తుందా? నువ్వు ఒట్టి ఫూల్వి బావా. ఫూల్. మొన్నేమో లూజు, ఇప్పుడేమో ఫూలు. మరదల పిల్ల మంచి సరసాలు తెలిసిందే. పాపం బావను కదా బ్రహ్మాండమైన జోకులేస్తుంది. మరదల పిల్ల ఫూలు ఫూలంట. అవును మరి, కాబోయే మూడు కదా అలాగే జోకులేస్తుంది అంతే మరి. సార్ సార్ నమస్కారం అండి. నమస్తే నమస్తే, కూర్చోండి. ఏం నేను కావాలి? బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఏమండి ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి